హలో హాయ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు ప్రతి ఒక్కటి బేసిక్ కాన్సెప్ట్స్లో నేర్పిస్తున్నానండి. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చాలా క్లారిఫైడ్గా క్లియర్డ్గా చూసుకోండి. మీకు ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో మధ్యలో మీరు వీడియో వదిలేసి మళ్ళీ వేరే వీడియోలోకి వెళ్ళిపోయారంటే మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి రావు. సో ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలండి. అంటే స్కూల్ బేసిక్స్ కూడా రావాలి, రేషియో మెథడ్ కూడా రావాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ ప్రాఫిట్ ఆర్ లాస్లో టైప్ 2 క్వశ్చన్స్ అనేవి చేయించబోతున్నాను. సో వీడియోని టోటల్గా చూడండి, కంప్లీట్గా చూడండి. మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అంటే స్కూల్లో నేర్పించిన బేసిక్స్ కాన్సెప్ట్స్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్లో చెప్తున్నాను. దాని తర్వాత ఇంకా హై లెవెల్ అడ్వాన్స్డ్ మెథడ్ రేషియో మెథడ్లో కూడా నేను మీకు కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ క్వశ్చన్ తీసుకున్నాను, ఆ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఏ షాప్ కీపర్ sold an article at rupees 560 and he got 12.5% loss. At what more price it should sell to get 37.5% profit? సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ కండిషన్స్ నేను వేసుకుంటున్నాను చూడండి. క్వశ్చన్ కండిషన్స్ ఏమేమంటున్నాడు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఒక అతను షాప్ కీపర్ ఏం చేశాడు, ఒక ఆర్టికల్ని అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు అండి? 560 రూపీస్కి అమ్మేశాడు. దాని తర్వాత వచ్చేసి వాడికి 560 రూపీస్కి అమ్మేస్తే వాడికి లాస్ ఎంత వచ్చిందండి? వాడికి లాస్ వచ్చేసి 12.5% అనేది వాడికి లాస్ వచ్చింది. సో అయితే వాడు ఏమంటున్నాడు నెక్స్ట్ కండిషన్లో చూడండి, ఇంకా ఎంత ఎక్కువకి అంటే ఇంకా ఎంత ఎక్కువ ప్రైస్కి అమ్మితే, అంటే ఇంకా ఎంత ఎక్కువ ప్రైస్కి అమ్మితే వాడికి 37.5% అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తర్వాత అంటే ఎంతకు అమ్ముకోవాలి, అప్పుడు వచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 37.5% అనేది వస్తుంది. మీకు మీరే అనుకోండి, మీరే షాప్ కీపర్ అనుకోండి. మీరు ఒక ఆర్టికల్ అమ్మారు, ఒక పెన్ను అమ్మారు, 560 రూపీస్కి అమ్మారు. అది మీకు ఎంత వచ్చింది? లాస్ పర్సెంట్ వచ్చింది. అయితే ఎంత ఎక్కువ కమ్మితే నాకు 37.5% అనేది వస్తుంది. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మీరు సొంతంగా క్వశ్చన్లో ఉన్నారు అన్న థింకింగ్ మీరు తెచ్చుకుంటే మాత్రం మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అర్థమైపోతుంది. క్వశ్చన్ అర్థమైపోతే చాలండి, మీరు టోటల్గా 60% అనేది కవర్ చేసేస్తారు. తర్వాత ఇక మన మెథడ్స్ ఏవైతున్నాయో అవి యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి కావాలి చూడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. ఫస్ట్ స్కూల్ బేసిక్స్లో చెప్తున్నాను, రేషియో మెథడ్లో కాదు. రేషియో మెథడ్ లాస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఇక్కడ స్కూల్ బేసిక్స్లో మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అయిన తర్వాత ఈ ప్రాఫిట్ పర్సెంట్ కాస్ట్ ప్రైస్ మీదకి వచ్చినాక తర్వాత అది ఆ ప్రాఫిట్ కనుక సిపిలో యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్. సో ఈ సెకండ్ సెల్లింగ్ ప్రైస్కి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఆ డిఫరెన్స్నే క్వశ్చన్లో మనకి కండిషన్గా అడుగుతున్నాడు. సో అట్ వాట్ మోర్ ప్రైస్ ఇట్ షుడ్ సెల్, అంటే ఇంకెంతకి ఎక్కువ అమ్ముకోవాలి, అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ మనకు అవసరం. ఆ సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మనకు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అవసరం. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కోసం నేను చేస్తున్నాను చూడండి. స్కూల్ బేసిక్స్లో ఇక్కడ లాస్ పర్సంటేజ్ అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 12.5%. సో ఈ కండిషన్ ప్రకారంగా మీరు గూగుల్లో కూడా టైప్ చేసి చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేవి టైప్ చేసి చూసుకుంటే మీకు ఒక మెథడ్ అనేది వస్తుంది, అడ్వాన్స్ మెథడ్. సో ఆ అడ్వాన్స్ మెథడ్ నేను ఇక్కడ రాయబోతున్నాను. లాస్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ఏంటండి? లాస్ బై సిపి ఇంటూ 100. సో మనకి ఇప్పుడు ఇందులో నుండి సిపి లేదు మన దగ్గర, లాస్ కూడా లేదు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం? లాస్ క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ ఈ లాస్ని నేను ఈ వైపుకు ఉంచేస్తే సిపి ఒకవేళ ఈ వైపుకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? లాస్ పర్సంటేజ్ ఇంటూ సిపి బై 100. ఇదే కదా తర్వాత వచ్చే ఫార్ములా. ఈ ఫార్ములా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నుండే బేసిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ బేసిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఇది. ఇక్కడ నుండే మన ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది వెళ్తాయి చూడండి. సో లాస్ ఈక్వల్స్ టు లాస్ పర్సంటేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 12.5%. సో 12.5 బై 100 ఇంటూ సిపి కనుక వేసుకున్నట్టయితే చూడండి, 12.5 బై 100 అంటే ఎంత? 12.5 1 టైమ్స్ అండ్ 8 టైమ్స్. ఇక్కడ చూసుకోండి. ఇంకా లాస్ ఈక్వల్ టు 1/8 సిపి.
ఈ 1/8 ఏంటి? ఈ 1/8 గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. అంటే నెక్స్ట్ మెథడ్ ఏదైతే ఉందో అందులో కూడా నేను మీకు 1/8 చూపిస్తాను చూడండి. సో ఇక్కడొచ్చేసి ఈ లాస్ కాస్ట్ ప్రైస్ సరే దీన్ని ఇంకో రకంగా ఇంకో రకంగా చేసుకుందాం. లాస్ బై సిపి అంటే ఈ సిపిని మళ్ళీ నేను ఈ వైపుకు తెస్తున్నాను. ఇక్కడ ఇంటూ ఉందిగా, ఇటు వస్తే డివిజన్ అయిపోతుంది. సో లాస్ బై సిపి ఈక్వల్స్ టు లాస్ బై సిపి ఈక్వల్స్ టు 1/8 ఫ్రాక్షన్ అనేది వచ్చింది మనకి. ఈ ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్. రేషియో మెథడ్కి అవసరమైన ఫ్రాక్షన్ ఇక్కడ నుండే తీసుకుంటారు. ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎక్కడ నుండి మనం తెచ్చుకుంటున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, లాస్ 1 రూపీ, కాస్ట్ ప్రైస్ అనేది 8 రూపీస్. సో ఈ ఫ్రాక్షన్ దేంతో కంపేర్ చేస్తున్నాం అనేది స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను నేను మీకు. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నాం, లాస్ వచ్చేసి ఎంత వచ్చింది? లాస్ ఈక్వల్స్ టు CP/8 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం మెయిన్ లాస్ కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి చూడండి. సో లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటేనే కదా మనకు లాస్ వచ్చేది. సో లాస్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? CP/8. సిపిని ఏమనుకున్నాం తెలియదు కాబట్టి సిపిఏ అనుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 560 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి ఈ CP/8 లాస్ అసలు ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది చూడండి. స్కూల్ బేసిక్స్లో ఇంకో ఫార్ములా ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ లాస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్. ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది ప్రాఫిట్ బేసిక్స్లో. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్. ఈ బేసిక్స్ పట్టుకొని నేను ఇప్పుడు మనకు లాస్ గురించి చేస్తున్నాం కాబట్టి ఈ బేసిక్స్ నేను ఇక్కడ వేసుకోబోతున్నాను చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 560 ఈక్వల్స్ టు సిపి ఎంత అనుకున్నాం? సిపి అనుకున్నాం, మెయిన్ సిపి. దాని తర్వాత లాస్ ఎంత వచ్చింది? CP/8. సో 560 ఈక్వల్స్ టు 8 CP మైనస్ 1 CP ఎంత అవుతుంది? 7 CP/8. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి నాకు కాస్ట్ ప్రైస్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది చూడండి, 560 ఇంటూ 8/7 వేసేసుకుంటే 7 1s 80 టైమ్స్ CP ఈజ్ ఈక్వల్ టు 640 రూపీస్ అనేది వచ్చిందండి. సిపి అనేది ఎంత వచ్చింది ఇప్పుడు నాకు? 640 రూపీస్ అనేది వచ్చింది. సో దీని తర్వాత కండిషన్ చూసుకుంటే క్వశ్చన్లో ఇంకా ఎంత ఎక్కువ కమ్మాడు వాడు అది తెలియదు మనకి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ఇచ్చాడు వాడు. ఎంత ఇచ్చాడు? 37.5% ప్రాఫిట్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అనగా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇది కూడా ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ మనకి సిపి వాల్యూ ఉంది కాబట్టి ప్రాఫిట్ వాల్యూ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ CP/100. సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 37.5% అనేది ఇచ్చాడు. దాని అపాన్ 100 ఇంటూ సిపి. దీని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇదే వేస్తున్నాను నేను. ప్రాఫిట్ ఈక్వల్స్ టు 37.5 ఇంటూ సిపి ఎంత ఇచ్చాడు? 640 వచ్చింది మనకి. సో డివైడెడ్ బై 100 కనుక వేసుకున్నట్టయితే ఈ 0 ఈ డెసిమల్ పాయింట్ గెట్స్ క్యాన్సల్డ్. సో ఇక్కడ 375 ఇంటూ 64/100 అనేది వస్తుంది. సో 25 4 టైమ్స్ 25 1s 25 and 125 5 టైమ్స్. సో 4 1s 4 16 టైమ్స్ is 64. సో ఇక్కడ చూసుకోండి, ప్రాఫిట్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 16 అనేది ప్రాఫిట్. ఈ మల్టిప్లికేషన్ ఎట్లా చేసుకోవాలంటే చూడండి ఒకసారి. మల్టిప్లికేషన్ 15 ఇంటూ 16 చేయాలి. అంటే మనకి స్క్వేర్స్ ఆల్రెడీ గుర్తుంటాయి, మీరు ఎన్నో వీడియోలు చూస్తున్నారు నాకు తెలుసు. సో ఇక్కడ 15 ఇంటూ 15 వేసుకోవాలి ఫస్ట్. 15 ఇంటూ 15 మనకు తెలిసిన వాల్యూ ఎంత? 15 15s are 225. ఇంకెన్నిసార్లు మల్టిప్లై చేయాలి? ఇంకొకసారి మల్టిప్లై చేయాలి. అంటే 15 1s ఎంత? 15. ఈ రెండు యాడ్ చేసుకోండి సరిపోద్ది. 240 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 240 రూపీస్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ మీద 200. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను నేను సెల్లింగ్ ప్రైస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ కూడా కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 600 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 240. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది ఇక్కడ? 880 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. అంటే వాడు మొత్తంగా 880 రూపీస్కి అమ్మితే వాడికి 37.5% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వాడు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 880 మైనస్ 640 కదా, నో
సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 880 మైనస్ 560 కనుక వేసుకున్నట్టయితే మనకు వచ్చేసి డిఫరెన్స్ 320 రూపీస్ అనే డిఫరెన్స్ వస్తుంది. ఇది ఆన్సర్ అండి. 320 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇది స్కూల్లోనే నేర్పించే కాన్సెప్ట్. దీని తర్వాత నేను మీకు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకువెళ్ళబోతున్నాను చూడండి. సో ఈ అడ్వాన్స్డ్ లెవెల్ ఎక్కడ నుండి వస్తుందంటే చూడండి, ఇప్పుడు మనకి కండిషన్ వేస్తున్నాను క్వశ్చన్ది. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 560 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 560 రూపీస్. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 12.5% అనేది. దీని వాల్యూ ఎంత, 1/8. సో 1/8 అనుకున్నప్పుడు నేను చెప్పాను, ఈ 1/8 ఏంటి, లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి. ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కడ వచ్చింది చూడండి. ఈ ఫ్రాక్షన్ వాల్యూ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఈ ఫ్రాక్షన్స్ని పట్టుకొని మనం రేషియో మెథడ్స్ చేస్తామండి. సో ఇక్కడ వచ్చేసి లాస్ బై సిపి ఈక్వల్స్ టు 1/8. సో ఈ 1/8 అనేది మన సిపి ఒకవేళ 8 అనుకుంటే మాత్రం వాడికి 8 రూపీస్లో ₹1 లాస్ వచ్చిందంటే వాడు ఎంత కమ్మేశాడు, 7 రూపీస్కి అమ్మేశాడు. సో ఈ 7 యూనిట్స్కి వాల్యూ ఎంత ఇచ్చాడు, 7 యూనిట్స్కి వాల్యూ వచ్చేసి 560 రూపీస్ అనేది ఇచ్చాడు. సో ఒక యూనిట్ వాల్యూ ఎంత, 7 యూనిట్స్కి 560 అంటే ఒక యూనిట్ వాల్యూ ఎంత, 80 రూపీస్. సో అదే 80 రూపీస్ నేను ఇక్కడ వేసుకుంటే కనుక నాకు మాత్రం కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుందండి, 640 రూపీస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఈ కాస్ట్ ప్రైస్ వచ్చినాక వాడు ఇంకేమన్నాడు, 37.5% వాడికి ఇంకా ఎక్కువ కావాలి. దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద. సో 37.5% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూసుకుంటే 375, 25, 4 times 25, 15 times 4 1s 4 16. ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ వచ్చింది వాడికి ఎంత, 240 రూపీస్. సేమ్ టు సేమ్ 640 ప్లస్ 240 ఇది 880 రూపీస్ ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ అయిపోయింది. సో ఇక్కడ వాడు అడిగిన కాస్ట్ ఎంత వస్తుంది, 200 రూపీస్. అడిగిన కండిషను వాడికి ఎక్కువ ఎంత కమ్ముకోవాలి, 320 రూపీస్కి ఎక్కువ కమ్ముకోవాలి వాడు. సో దీని తర్వాత ఇదంతా అవసరమా, ఇది కూడా అవసరమా చూసుకోండి. ఇక్కడ సేమ్ టు సేమ్ కండిషన్ రాస్తున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 560 రూపీస్. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 12.5% రాస్తున్నాను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 37.5%. అంటే దీనికన్నా ఎంత కాస్ట్, ఎన్ని రూపాయలకి ఎక్కువ కమ్ముకుంటే వాడికి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్స్ అనేవి ఇచ్చాడు వాడు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాస్ పర్సెంట్ గురించి మాట్లాడుకుంటే 12.5% లాస్ అనేది మాట్లాడుతున్నాడు. ఇది 1/8 అనే ఫ్రాక్షన్ అవుతుంది. దాని తర్వాత ప్రాఫిట్ వచ్చేసి 37.5% ప్రాఫిట్ అనేది అంటున్నాడు. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుంది, ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 3/8. దీన్ని మల్టిప్లై అంటే 12.5ని 3 times మల్టిప్లై చేసుకోండి, మీకు 37.5 వస్తుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇది 3/8 అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీకు చూడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ కనుక 8 అనుకుంటే అందులో నుండి రూపాయి కనుక తీసేసుకుంటే చూడండి సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కనుక 8 అనుకుంటే లాస్ ఎంత వచ్చింది వాడికి, రూపాయి. అంటే వాడు ఎంత కమ్ముకోవాలి, 7 రూపీస్ కమ్ముకోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 8 అనుకున్నప్పుడు వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, మళ్ళీ 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఎంత కమ్ముకోవాలి, వాడు 11 రూపీస్ కమ్ముకోవాలి, అంతేనా. దీని తర్వాత వచ్చేసి వాడు క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ చూసుకోండి. ఫస్ట్ 12.5% లాస్ కమ్మినప్పుడు, 12.5%కి లాస్ కమ్మినప్పుడు వాడు ఎంత కమ్మాడు, 560. సో ఈ 7 యూనిట్స్ 560తో సమానం. ఈ 7 యూనిట్స్ 560తో సమానం అనుకున్నప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 80 రూపీస్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది చూడండి, 80. సో ఇక్కడ వచ్చేసి కాస్ట్ ప్రైస్ 640 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఎంత, సేమ్ టు సేమ్ 640 రూపీస్. అంటే ఇంటూ 80 వేసుకుంటే 640 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చూడండి, 11 into 80 ఈజ్ 880 రూపీస్. సో వాడు అడిగింది ఎంత, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అడిగాడు. 880 మైనస్ 560 ఎంత వస్తుంది, 320 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇట్లా కూడా చేయడం అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సిపి ఈజ్ టు ఎస్పి 8:7, 8:11. సో ఈ 1 యూనిట్ చూసారు ఇక్కడ, ఈ 1 యూనిట్ ప్రతి ఒక్క ఈ 1 యూనిట్ వాల్యూ ఏదైతే ఉందో 80 రూపీస్,
ఈ 1 యూనిట్ వాల్యూ అనేది ప్రతి ఒక్క దానికి మనం అంటే క్లియర్ వాల్యూస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ కండిషన్ ప్రకారంగా 560 ఇస్తే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది 80 రూపీస్ అనేది వస్తుంది. సో వాడు అడిగింది ఏంటి ఇక్కడ, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 యూనిట్స్ ఉంది. సో ఈ 4 యూనిట్స్ 1 యూనిట్ వాల్యూ 80 అనుకున్నప్పుడు 4 యూనిట్స్ వాల్యూ ఎంత, 4 × 80 దట్ ఈస్ 320 రూపీస్. ఇంత పెద్ద క్వశ్చన్కి పెన్ అవసరమా? మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాన్సెప్ట్స్ అనేవి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ప్రతి ఒక్కటి టైప్గా కాన్సెప్ట్ వైజ్గా చేపిస్తాను. మీరు పర్సంటేజ్ కూడా చూడండి. ఫస్ట్ మనం సింపుల్ క్వశ్చన్స్ చూసుకున్నాం, దాని తర్వాత టైప్ 1, దాని తర్వాత టైప్ 2, దాని తర్వాత టైప్ 3 వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది చేసుకున్నాం. రిమైనింగ్ కాన్సెప్ట్ దాని తర్వాత మిడిల్ టర్మ్ టైప్స్ చేసుకున్నాం. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఆ చాలా టైప్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఏమేమి టైప్స్ ఉన్నాయి చూడండి. రిమైనింగ్ రిలేషన్ బిట్వీన్ ఫ్రాక్షన్ అని నేను చెప్తూనే వస్తున్నాను. నా వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది మొత్తం. సో ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్కి అసలు మనకి పెన్ అవసరం లేదండి, డైరెక్ట్గా మైండ్లో సాల్వ్ చేసుకోవచ్చు. 12.5% అంటే లాస్ వచ్చింది 80:7 అయిపోతుంది. దాని తర్వాత 37.5% అంటే 80:11, అంటే 1 యూనిట్ వాల్యూ 80 అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అడిగాడు వాడు. సో ఈ 4 యూనిట్స్ అనేది డిఫరెన్స్. 1 యూనిట్ వాల్యూ 80 అయినప్పుడు 4 యూనిట్స్ వాల్యూ ఎంత కావాలి, 320 రూపీస్ ఈజ్ ఆన్సర్. వితిన్ 10-20 సెకండ్స్ మీరు ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్కి తక్కువని క్లిక్ చేయొచ్చండి అక్కడ. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ కండి. ఈ విధంగా ప్రిపేర్ అయితే మాత్రం మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ పర్సన్గా గెలుస్తారండి. లైఫ్లో మాత్రం తప్పకుండా గెలుస్తారు. సో థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఇంతే. దీని తర్వాత వచ్చేసి నేను ఒక హోంవర్క్ ఇచ్చాను, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఆ హోంవర్క్ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బీ సేఫ్.